వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధర తగ్గనుందా? ₹1,00,000కే తులం బంగారం దక్కే ఛాన్స్ ఉందా? లక్షకి గోల్డ్ వార్తల్లో నిజమెంత అబద్ధమెంత? ఇప్పుడు బంగారం కొనాలా ఆగాలా? 10 టీవీ ఫ్యాక్ట్ చెక్ డిబేట్లో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంకా బంగారం త్వరలో ₹1,00,000 వస్తుంది, 90,000కి వస్తుంది, అప్పుడు కొనొచ్చు, ఇంకా కొనుగోలుదారులు ఆగాలి, ఇట్లా చాలామంది లెక్కలేస్తున్నారు. నిజంగా బంగారం ఆ రేటుకి పడిపోతుందా? ఒక్కసారిగా 2 లక్షలకు మించి జీవితంలోనే హై రేట్ని చూసిన బంగారం నిజంగా 90,000 లక్షకి వస్తుందా? వస్తున్న రిపోర్ట్స్ సహేతుకమేనా, నమ్మొచ్చా? వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. ప్రస్తుతం మన 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. మరికాసేపట్లో ముకుంద జ్యువెలర్స్ డైరెక్టర్గా ఉన్న కృష్ణ దాచేపల్లి గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్ ప్రభు గారు, ఎక్కడ చూసినా మళ్ళీ బంగారం ₹1,00,000 వస్తుంది, ఇంకా హ్యాపీ. ₹1,00,000 వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఛాన్స్ వదలకూడదు. అప్పుడు మంచిగా కొనుగోలు చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా తిరుగులేదు, ఇంకెవరికి చేయి చాచక్కర్లేదు, ఇంకెవడు ఊసి పట్టక్కర్లేదు. ఇట్లాగా రకరకాల మాట్లాడుకుంటున్నారు. ఫ్యాక్ట్ ఏంటో చెప్పండి సార్. నిజంగా బంగారం ₹1,00,000 వచ్చే ఛాన్స్ ఉందా? ఈ రిపోర్ట్స్ని మనం నమ్మొచ్చా? ఇప్పుడు పెరిగినప్పుడు ఎందుకు పెరిగిందండి? సెంట్రల్ బ్యాంక్స్ బై చేసినాయి సార్. వాళ్ళు ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు దానికి ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఎక్రూట్ చేస్తున్నాయి. వాళ్ళేమో నమ్ముతారు, అప్పుడు అమ్మే ఛాన్స్ లేదు. సో అందరికీ క్రైసిస్ ఒకేసారి రాదు. సో ఏ కంట్రీకైనా వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలి. సో దాని అనుగుణంగా ఎక్రూట్ చేస్తున్నారు. వాళ్ళు అమ్మే ఛాన్స్ లేదు, ఒక పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్లూంబర్గ్ అనే రిపోర్ట్ ఇచ్చింది, అంటే డాలర్లోనే రష్యా రేపొద్దు నుంచి చేయొచ్చు, ఇద్దరు మళ్ళీ స్విఫ్ట్ సిస్టంలోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు, సో డాలర్లో చేయొచ్చు అని. అంటే బ్రిక్స్ లో స్ట్రాంగ్ ఉన్నారు ఆయన. ఓకే. సో కరెన్సీ నోట్ కూడా చూపించారు ఆయన రీసెంట్ గా కూడా. సో అంత స్ట్రాంగ్ ఉండి ఇంత ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుందా? మనకి ఇప్పుడు ఆయన అంత ఇబ్బంది పెట్టేటట్టయితే వరల్డ్ వార్ లోనే మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంత ఫ్రెండ్షిప్ ఉండి అంత చేసి ఆయన సంగతి మనకు తెలుసు. సో ఈ రిపోర్ట్స్ అనేది జనరల్ గా బ్లూంబర్గ్ ఈ మధ్య కాలంలో చాలా వార్స్ ఆగిపోతున్నాయని, సరే వచ్చిన వారిని ఇమీడియట్ గా కొత్త ఇష్యూస్ వస్తున్నాయని చాలా వచ్చినాయండి. అవన్నీ కూడా అంత అథెంటిక్ తీసుకోలేము. సో ఎప్పుడైనా రష్యా ఏమైనా చెప్పిందా మేము ఇది చేస్తున్నాం? అఫీషియల్ గా చెప్పలేదు. సో ఎందుకంటే పెరగటం అనేది బాగా పెరిగింది, పెరుగుటకు విరుగుట కొరకే. కొంత పర్సెంటేజ్ రీట్రేస్మెంట్ అవుతుంది కానీ బాగా విపరీతంగా ఏం పడే ఛాన్స్ అంత ఉండదు. ఏదన్నా వస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 1,10,000 నుంచి 1,20,000 మన ఇదివరకు అనుకున్నట్టుగా అదే లెవెల్స్ కి వస్తే అక్కడ దాకా రావచ్చు. 154 MCX లో నడుస్తుంది. సో ఇది బయింగ్ జోన్. యాక్చువల్ గా 150 to 160 ఇస్ బయింగ్ జోన్, బెస్ట్ బయింగ్. ఎందుకంటే ఎవరైనా చేయదలుచుకున్నప్పుడు ఒక 50% చేయొచ్చు, ఇంకొక 110, 120 దాకా వచ్చినప్పుడు ఇంకో 50% చేసుకోవచ్చు. అంటే అవసరార్థమే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడకుండా అవసరార్థం ఎంత కావాలో లాంగ్ టర్మ్ ఉంటే మనకి ఈటీఎఫ్లు కానీ దాన్ని చేసుకోవటం మంచిది. అంతేగాని గోల్డ్ విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే ఒకవేళ పెరిగితే సంతోషంగా ఉంటుంది, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంచెం తగ్గితే అరే ఆగితే బాగుండేది అనిపిస్తుంది ఎవరికైనా. సో ఆ యాంగిల్లో చూడొద్దంట నేను. ఓకే సార్, ఇప్పుడు దీని అందరికీ చర్చ ఏంటంటే బ్లూంబర్గ్ నివేదిక, అంటే బ్లూంబర్గ్ నివేదిక ఏదైనా పెర్ఫెక్ట్గా చెప్తుందని కొందరు అంటున్నారు. మరి అది ఎంత పెర్ఫెక్ట్ అనేది మీరు చెప్పాలి, పాయింట్ నెంబర్ 1. రెండోది, నిజంగా బ్లూంబర్గ్ నివేదికను పూర్తిగా నమ్మేవచ్చా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అంతర్జాతీయ వాణిజ్యంలో రష్యా తిరిగి అమెరికా డాలర్ను ఉపయోగించాలని నిర్ణయించుకుందని డిసైడ్ చేస్తారు వాళ్ళు. దే డిసైడెడ్, అంటే రష్యా కూడా డిసైడ్ అయిపోయింది తిరిగి అమెరికా డాలర్ను వాడుకోవాలని అన్నదాన్ని వాళ్ళు ఆ రిపోర్ట్లో డిసైడ్ చేసేస్తారు. నిజంగా రష్యా ఆలోచన ఉందా? ఇప్పుడు స్కోప్ ఉందా అసలు? అంటే స్కోప్ ఛాన్స్ లేదండి. ఎందుకంటే మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ January 20th లాస్ట్ వచ్చినప్పుడు 3 months తర్వాత టారిఫ్ స్టార్ట్ చేశారు. మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఈ డ్రామా. సో ఎందుకంటే ఆయనకి వ్యతిరేకత వస్తోంది. ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఒక రకంగా మనకి డీల్ కాకపోయినా మనం ఎమ్మడిపడిపోయినా ఆయన వెంబడిపడి సిగ్నేచర్ కాకుండానే ఎక్స్లో పోస్ట్ చేసుకున్న ఇది అంటే ఆయన వెంపర్లాడారు. సో ఎందుకని మార్కెట్ లో మళ్ళీ వాళ్ళ పార్టీలో కానీ యుఎస్ లో కానీ కొంచెం రివర్స్ రావాల ఉద్దేశంతో
అంటే ఈ మిడ్ ఎలక్షన్స్ దాకా ఒక రకంగా ఉండి తర్వాత మళ్ళీ లాస్ట్ టైం ఎలా చేశారో దాని ప్రకారం అనుగుణంగా చేయొచ్చు. కానీ అఫీషియల్ గా ఎప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయలేదు 100% అది. సో వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే బ్లూంబర్గ్ రిపోర్ట్స్ అన్నారు మీకు ఆయిల్ మనం అక్కడ నుంచి ఆపేసామన్నట్టు, మరి ఆయన అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. సో మనకి మరి రష్యా నుంచి కొనుగోలు ఆపేసాం, పూర్తిగా ఆపేసామని చెప్పారు ఆయన. మరి ఏమైనా ఆపేమా? మన గవర్నమెంట్ ఏమైనా డిక్లేర్ చేసిందా? రష్యా ఏమైనా చెప్పిందా? నా దగ్గర ఏం రిపోర్ట్ లేదన్నారు. ఇండియా నుంచి నా ఏ రిక్వెస్ట్ రాలేదన్నారు. మరి అది చాలు కదండి. సో ఇట్లా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ బ్లూంబర్గ్ మీద ఉంది. సో ఇదివరకు బ్లూంబర్గ్ అంటే అది వేరు. ఇప్పుడు దాని అనుగుణంగా కొంచెం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళే ఇస్తారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు కదా, మన సౌత్ రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చేది ఏంటి, మనమే రిపోర్ట్ మన రిపోర్ట్స్ మనం ఇచ్చుకోవాలి. ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా ఆ రిపోర్ట్స్ చూసి టూరిజం గానీ అవన్నీ వస్తాయి. సో వాళ్ళ వెస్టర్న్ కంట్రీస్ కి మనకంటే తక్కువ ఉన్న వాటికి కూడా ఇచ్చి మనకు బాగా ఉన్నది కూడా రిపోర్ట్స్ తక్కువ ఇచ్చారు. సో ఆ రకంగా ఇప్పుడు దాకా జరిగింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా యూటర్న్ తిరుగుతుంది. మనకి మంచి ఛాన్స్ అండి ఇది. డెఫినెట్ గా ఒక యుఎస్ తో డీల్ కావాలి, వద్దని కూడదు. కానీ మెయిన్ మనకి ఫార్మర్స్ తో కూడా ఏమైంది అనేది క్వశ్చన్ మార్క్. అది $1 మిలియన్ క్వశ్చన్. అవును, ఇప్పుడు అది కన్ఫ్యూజన్ ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఒకరిని అడిగితే ఒకరిని అడగమన్నారు, ఇంకొకరిని అడిగితే అతను అనమన్నారు. అయితే ఇవన్నీ క్లారిటీ వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నది కేంద్రం చెప్తోంది. అంటే బ్లూంబర్గ్ రిపోర్ట్ అనేది ఇన్ఫ్లుయెన్సర్ అయినా దాని అర్థం కొంత ఇన్ఫ్లుయెన్స్ గురవుతుందా? అంటే ఇదివరకు ఉన్న ఎఫెక్ట్ లేదండి, తగ్గిపోయింది బాగా. ఎందుకంటే చూసాం ప్రాక్టికల్ గా కూడా రీసెంట్ గా కూడా చాలా కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. సో తదను అనుగుణంగా అది మనం వాళ్ళు డిక్లేర్ చేస్తేనే చెప్పాలి, కానీ మనం ఇప్పుడు దాన్ని తీసుకోలేము. కాబట్టి ఇంత పెరిగింది కాబట్టి కొంత రీట్రేస్మెంట్, ఇప్పుడు గోల్డ్ అంత రీట్రేస్మెంట్ ఛాన్స్ లేదు. ఎందుకంటే సిల్వర్ లో ఉంది. సిల్వర్ అనేది విపరీతంగా పెరిగింది. 4,10,000 అండి ఎంసీఎక్స్ లో. బయట అయితే మరి ఇంకా 460, 470 ప్రీమియం తో జిఎస్టీ ప్లస్ ప్రీమియం. సో ఇట్లా ఉన్నాయి కాబట్టి 4,10,000 రాదా అంటే డిసెంబర్ కి మళ్ళీ 4,10,000 దాటి 5 లక్షలు కూడా రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ లో తేడా లేదు. సో అది పెరుగుతున్నది, ప్రీసియస్ మెటల్ ప్లస్ ఇండస్ట్రియల్ యూసేజ్. సార్ ఇప్పుడు సిల్వర్ కిలో వెండి ధర అంటే ఈ రోజు సార్ 2,47,500 ఉంది. అంటే ఇంకా అలాగే ఇంకా సిల్వర్ తగ్గిపోతుంది అని అంటున్నారు. నిజంగా మళ్ళీ తగ్గిపోతుందా? మళ్ళీ 4 లక్షలు 3 లక్షలకి చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు తగ్గుతుందండి అంటే ఈ రిపోర్ట్ వల్ల తగ్గుతుంది అనుకున్నాం. ఆ రిపోర్ట్ డైల్యూట్ మనకి అంత స్ట్రాంగ్ గా లేదనుకున్నాం, అదే తీసేయచ్చు. సో ఏదన్నా కొంచెం డౌన్ సైడ్ ఏదన్నా ఉందా అంటే ఇంత పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రిపోర్ట్స్ కానీ కొంత ఎఫెక్ట్ ఉంటుంది. రిటైల్ పీపుల్ ఇట్లాంటివన్నీ చూసి అమ్మ మనకి ఇంకా తగ్గుతుందనే ఉద్దేశంతో అమ్ముకునే ఛాన్స్ ఉన్నప్పుడు ఇంకొక 5-10% తగ్గే ఛాన్స్ ఉంది, కానీ విపరీతంగా తగ్గే ఛాన్స్ అయితే లేదు. సో డెఫినెట్ గా ఇది మామూలుగా అంటే బిలో యావరేజెస్ అంటే కింద ఉంది దాన్ని. సో డెఫినెట్ గా ఇది మంచి టైం ఇది. సో డెఫినెట్ గా వెండి కొనుగోలుకి ఇది బెస్ట్ టైమా? మంచి టైం. అంటే ఇంకెంతవరకు పడచ్చు సార్ వెండి? 2,47,500 ఉంది. ఇంకా వెండి డౌన్ ఫాల్ అనేది ఎంత వరకు ఉండొచ్చు? అంటే 10-20% మ్యాక్స్ టు మ్యాక్స్. అంతే, అంతకు మించి రాకపోవచ్చు. 2 లక్షల లోపైతే రాదు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా మార్పు ఉందా? ఏం లేదు. కాకపోతే మనకి మార్కెట్ స్ట్రాటజీతో పాటు ఈ న్యూస్ అయితే ఉందో ఏదైతే ఉందో దాని అనుగుణంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు కొంచెం ఫ్లేర్ అప్ అయింది, పొజిషన్స్ పెరిగినాయి. దాని ప్రకారంగా యూఫోరియా పెరిగిపోయింది. అమ్మ సిల్వర్ పెరిగిపోతుంది, మనం కొన్ని మిస్ అయిపోతున్నాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నట్టు కొంత పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి ఆ పొజిషన్స్ అన్ని మార్జిన్స్ పెంచారు. మర్కంటైల్ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో కాపర్ ఎప్పుడైతే మార్జిన్స్ పెంచారో డెఫినెట్ గా అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తూనే ఉంది. సో మార్జిన్స్ 10 లక్షలు పెట్టాలంటే సిల్వర్ కష్టం కదండి, ఎవరైనా మామూలు అందరూ పెట్టలేదు కదా. సో మార్జిన్స్ పెంచారు కాబట్టి పెద్ద ఇది ఉండదు. సో డౌన్ సైడ్ వచ్చింది, రీట్రేస్మెంట్ అయింది. ఇది దిస్ ఈస్ ద రైట్ టైం అనుకుంటాను నేను. సో డెఫినెట్ గా మళ్ళీ చిన్నగా డిసెంబర్ కే మళ్ళీ ఏదన్నా వీటితో పాటు కన్సంప్షన్ తో తేడా రాకుండా ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సిల్వర్ 4,10,000 కాదు 5 lakhs వరకు నెక్స్ట్ డిసెంబర్ చూడొచ్చా అంటే మెండుగా ఉన్నాయి అవకాశాలు. అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ అనుకూలిస్తే. రైట్.